అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో ఇంట్లో ఉండే అటుకులతోనే పిల్లలు ఎలాగో హాలిడేస్లో ఇంట్లోనే ఉన్నారు కదండి. వాళ్ళు ఎంతో ఇష్టంగా తినే అటుకులతోటి కమ్మని తీయని లడ్డూలు చిటికలో చేసుకోవచ్చండి. మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దామా? ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి తయారీ విధానం చూద్దామండి. ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు ఎర్ర అటుకులు, తెల్ల అటుకులైనా తీసుకోవచ్చండి. మరి పేపర్ అటుకులు కాకుండా కొంచెం మందంగా ఉండే అటుకులు తీసుకుంటే చక్కగా లడ్డూలు వస్తాయి. నేనైతే ఇక్కడ లడ్డూల తయారీకి ఎర్ర అటుకులు తీసుకొని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. 4-5 నిమిషాలు అయిన తరువాత చూడండి చక్కగా వేగినవి. వీటిల్ని వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఆ ఫ్రై ప్యాన్లోనే ఉంచితే అవి మాడిపోతాయండి. అందువలన వెంటనే ఇలాగ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ఫ్రై ప్యాన్లో ఏ కప్పుతో అయితే మనము అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో పల్లీలు తీసుకోవాలి. పల్లీలు కూడా లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ కలుపుకుంటూ వేయించుకోవాలి. అప్పుడే పప్పు అనేది లోపల వరకు ఫ్రై అవుతుంది, రుచిగా కూడా ఉంటాయి. హై ఫ్లేమ్ పెడితే పప్పు అనేది పై వరకు మాడిపోతుంది, లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇలా 4-5 నిమిషాలు కలుపుకున్న తరువాత ఇందులోనే ఈ పల్లీలను వదిలేస్తే ఆ వేడికి ఇంకాస్త చక్కగా మగ్గుతాయన్నమాట. ఇవన్నీ చల్లారిన తరువాత ఒక తడి లేనటువంటి మిక్సీ జార్ తీసుకొని అందులో 4-5 లవంగాలు వేసుకోవాలి. మనం ముందు వేయించి పెట్టుకున్నటువంటి ఎర్ర అటుకులు ఉన్నాయి కదండి, ఆ అటుకులు వేసుకొని మిక్సీకి వీలైనంత వరకు మెత్తగా వేసుకోవాలి. ఇలా మెత్తగా వేసుకున్న తరువాత ఈ అటుకుల పొడిని ఒక వెడల్పుగా ఉండే ప్లేట్లోకి తీసుకోవాలి. అటుకులు వేయించడం వలన పొడి అనేది మెత్తగా వస్తుందండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు ఉన్నాయి కదండి, ఆ పల్లీలు పొట్టు తీసన్నా వేసుకోవచ్చు, లేదంటే పొట్టుతో సహా ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఈ పల్లీలు కూడా కాస్త మరీ పౌడర్లా కాకుండా కాస్త పలుకుగా వేసుకోవాలి. ఇందాక తీసుకున్న ప్లేట్లోకి ఈ పల్లీల పొడి కూడా తీసుకొని మనము ఏ కప్పుతో అయితే పల్లీలు అటుకులు తీసుకున్నామో, అంటే 2 కప్పులు అయింది కదండి, అటుకులు 1 కప్పు, 1 కప్పు పల్లీలు, 2 కప్పులకి 1.5 కప్పు తురిమిన బెల్లం వేసుకుంటే సరిపోతుంది. అదే కప్పుతో తురిమినటువంటి బెల్లం వేసుకోవాలి, 1.5 కప్పు. మనం ముందు మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి అటుకులు పల్లీల పొడి ఉంది కదండి, ఆ పొడిని కూడా కాస్త బెల్లం వేసుకునేటప్పుడు వేసుకుంటే మెత్తగా వస్తుంది. మొత్తం పొడి కూడా ఒకసారి బెల్లంలో కలిపి 2 సార్లుగా కూడా వేసుకోవచ్చండి. ఇలా మిక్సీకి వేసుకున్న తరువాత మనం ముందు పొడి చేసుకున్నటువంటి అటుకులు పల్లీలు ఉన్నాయి కదండి, అందులో కలుపుకోవడమే. ఇదంతా చేత్తో కానీ గరిటెతో కానీ కలుపుకొని నెయ్యి ఇష్టం ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు, లేదంటే చక్కగా చేత్తోటే కలిపి లడ్డూలాగా చేసుకోవచ్చు, లేదంటే మరొకసారి మిక్సీకి కూడా వేసుకోవచ్చు. నేనైతే చక్కగా చేత్తో కలిపి అందులో నుంచి కాస్త తీసుకొని, అంటే మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఇలా మీడియం సైజు లడ్డూలు చేసుకుంటే ఎంతో కమ్మనైన తీయనైన అటుకులు పల్లీలు కలిపినటువంటి లడ్డూలు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ సమ్మర్ హాలిడేస్కి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదండి, ఏదో ఒకటి పెట్టమని మారం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుంది అనుకుంటాను. మనకు అన్ని లడ్డూలు తయారైనవి చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. మరెందుకు, ట్రై చేయండి. మన శారదాస్ ఛానల్ చూసేవాళ్ళు కూడా మర్చిపోకుండా అమ్మ దీవెన ఛానల్ కూడా చూస్తూ ఉండండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.